సమంత, నాగచైతన్య ఎప్పుడు ఏ ముహూర్తాన్ని మ్యారేజ్ చేసుకున్నారో గానీ, ఆ పెళ్లి పెటాకులయినా కూడా అనమాట. వాళ్ళు ఇప్పటికీ కూడా వార్తల్లోనే ఉన్నారు. తాజాగా అంటే తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది సమంత, నాగచైతన్యాల యొక్క వివాహం విచ్ఛిన్నం కావటానికి మూల కారణం అనేటువంటి వార్త సర్క్యులేట్ అవుతోంది. హల్చల్ చేస్తోంది. అసలు ఏం జరిగింది? అంటే ఎవరి ఫోన్ కాన్వర్జేషన్స్ అంటే సమంత ఎవరితో ఏం మాట్లాడింది, ఏమిటి అన్నీ కూడా మాట ట్యాప్ చేశారు. ఆ యొక్క కాన్వర్జేషన్ టేప్స్ చూపించేసి ఆవిడని బ్లాక్‌మెయిల్ చేశారు. అందువల్ల ఇవన్నీ కూడా అనమాట వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య అగాధాన్ని సృష్టించి విడాకులకి దారితీసింది అని చెప్పేసి ప్రముఖులు చాలామంది ఇప్పుడు అంటే ఈ యొక్క ఛానల్స్ యొక్క వేదిక పబ్లిక్ వేదికగా అనమాట చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రధాన నిందితుడు అయినటువంటి పోలీస్ అధికారి ప్రభాకర్ అమెరికాకు అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళిపోయానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. పారిపోయాడని ఏమన్నా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఆయన అక్కడి నుంచి పోలీసు అధికారిని సంప్రదించడం జరిగింది. మనందరం పోలీసులం, మన పైవాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తుంటాం. అందువల్ల మీరు నా విషయంలో మాట కొంచెం ఉదాసీనంగా ప్రవర్తించాలి అన్నట్టుగా ఏదో అభ్యర్థన పూర్వకంగా మాట్లాడినట్టు ఒక వార్తా కథనాలు వచ్చాయి. అంటే జరిగినటువంటిది నిజము, ఫోన్ ట్యాపింగ్ చేశాము అని ఆయన ఆ యొక్క సారాంశం. అదే కనుక నిజమైపోతే అంటే ప్రజల యొక్క అంటే కామన్ మ్యాన్ యొక్క వ్యక్తిగత జీవితానికి భద్రత, రక్షణ, భరోసా ఎక్కడ ఉంది? ఇది అంటే ఒక నాగచైతన్య, సమంత విషయమే కాదు, చాలా కుటుంబాల్లో దాదాపుగా లక్ష మంది ఫోన్ కాన్వర్జేషన్ని ట్యాప్ చేశారని చెప్పేసి కథనం. ఇంకెన్ని దారుణాలు వెలుగు చూస్తాయో చూద్దాం.